నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్ఘరం అనితర సాధ్యం నా మార్గం. మనకు శ్రీ గారు చెప్పిన మాట అండి. ఒక 2 minutes నేను తీసుకుంటాను జనరల్ టాపిక్ కోసం. యాక్చువల్గా వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్? మనకి మానవ హక్కులు అనేవి ఏముంటాయండి? జీవించే హక్కు, స్వేచ్ఛగా బ్రతికే హక్కు, భావ ప్రకటన హక్కు, విద్యా హక్కు, పని హక్కు. ఇవన్నీ కావాలని ఫైట్ చేసిన వాళ్ళలో నాది ఒక జీవి, నేను ఒక జీవిని. ఓకే, అయితే దానికోసం కష్టపడి చదువుకున్నాను, అన్నీ సంపాదించుకున్నానని అనుకున్నాను. కానీ ఎక్కడ పోయింది, ఎక్కడ మిస్ అయిపోయింది అని అంటే కనుక ఎగ్జిక్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి పేరెంటింగ్ మిస్ అయ్యాను. అంటే పేరెంట్స్ని తప్పుపట్టే హక్కు భూమి మీద పుట్టిన ఏ జీవికి లేదు. కానీ నా మనశ్శాంతి కోసం అనుకుంటున్నాను, నేను ఒక మంచి పేరెంటింగ్ని మిస్ అయ్యాను అని అనిపించింది. ఎక్కడ ఈ మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగినప్పుడు, ఎక్కడైతే మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందో అక్కడ ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రశ్నించడం స్టార్ట్ అయినప్పుడు అయితే మనకు సొల్యూషన్ అన్నా దొరుకుతుంది, లేకపోతే అణిచివేత అయినా జరుగుతుంది. నా విషయంలో మాత్రం అణిచివేతకు గురయ్యాను. నా ఏ ప్రశ్నకి ఎక్కడి నుంచి సమాధానం రాలేదు. అణిచివేతకు గురైనప్పుడు జరగాల్సింది ఏంటండి? రెవల్యూషనే జరుగుతుంది. మనం ఖచ్చితంగా నిలబడి అడగాల్సిన రోజు వచ్చింది కదా. ఆ ఖచ్చితంగా నిలబడి అడగాల్సిన రోజు వచ్చింది. నేను నా 9 సంవత్సరాల పాపను పట్టుకొని ఫైట్ చేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో నాకు ఎదురైన సంస్థ ఏంటి అని అంటే కనుక ఎన్హెచ్ఆర్సీ సంస్థ ఎదురైందండి. ఎన్హెచ్ఆర్సీ సంస్థ ఎదురవ్వడము ఎంత గొప్ప విషయమో, శ్రీనివాసరావు గారు పరిచయం అవ్వడము అంత గొప్ప విషయంగానే నేను భావిస్తున్నాను. వారిని ముఖాముఖి కలిసింది ఈ రోజునే. ఒక 3 months నుంచి నేను ఫోన్లోనే కాంటాక్ట్లోనే ఉన్నాను. శ్రీమతి సౌమ్య గారు ఇవాళ రాలేదు, కానీ సౌమ్య మేడం గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఐ వాజ్ ఇన్ సఖీ సెంటర్ ఫర్ 7 days. నేను 7 రోజులు సఖీ సెంటర్లో ఆశ్రయం తీసుకున్నాను. ఆ టైంలో వాళ్ళు వచ్చి ఐ వాజ్ విత్ సింగిల్ క్లాత్. నేను ఒకే జత బట్టలతో ఇంట్లో నుండి బయటకు వెళ్ళానండి. నాకు సంస్థ ద్వారా బట్టలు అందినాయి, ఫుడ్ అందింది, నాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అందినాయి. అలాగే గవర్నమెంట్ సంస్థలకి ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో నాకు ఏమీ తెలియదు. ఐ యూస్ టు ఫీల్ లైక్ షేమ్ టు గో దేర్. నిజం చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తే ఎవరు ఏమని మాట్లాడతారో, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల, కోర్టుల చుట్టూ తిరగాల, ఇంకొక చుట్టూ తిరగాల, ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలా అని ఐ యూస్ టు ఫీల్ లైక్ లో. అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. కానీ మేడం కానీ సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఒక అద్భుతమైన ఎంకరేజ్మెంట్ దొరికింది. అలా ఉండదమ్మా, మీరు వెళ్ళండి, మీరు ఎక్కడ ఏ తప్పు చేయలేదు, ధైర్యంగా మాట్లాడండి, వెళ్ళండి అని చెప్పినారు. నేను డీసీపీ దగ్గర నుంచి ఎస్ఐ వరకు అందరితో ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నాను. ఒకప్పుడు మాట్లాడడానికి చాలా బాధగా ఫీల్ అయిన నేను ఇప్పుడు డీసీపీ సార్ దగ్గర నుంచి ఎస్ఐ వరకు అందరితో ఫోన్లో ఫ్రీక్వెంట్గా 2 days ఒకసారి 3 days ఒకసారి మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకొకటి కోర్టు ఒకటి తర్వాయి భాగం మిగిలిపోయింది, అది కూడా ఫేస్ చేస్తానేమో. అయితే ఇలాంటి ఎందుకు ఇవన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను అంటే, ఆడపిల్లగా ఒక గుట్టుగా గౌరవంగా బ్రతకాలని అనుకుంటాం. జన్మతః మాకు చెప్పిన నేర్పే విషయాలు కూడా అలానే ఉంటాయి. అందరితో మాట్లాడకూడదు అంటే అప్పటికి ఇప్పటికీ తరం మారినప్పటికీ కూడా కొన్ని పారామీటర్స్ మనకు పెడతారు. దిస్ ఈజ్ నాట్ ద ఏరియా, యూ హ్యావ్ టు గో అని. ఈ ఏరియాలోకి నువ్వు వెళ్ళకపోతేనే బెటర్ అని కొన్ని ఏరియాస్ చెప్తారు. అలాంటి ఏరియాస్ లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా మానసిక సంఘర్షణకు లోనవుతాం. ఆ మానసిక సంఘర్షణలో అక్కడి నుంచి మనల్ని బయటపడేసే హ్యాండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఎదురయ్యే సంస్థలే ఇలాంటి సంస్థ అవ్వడము చాలా గర్వకారణంగా ఉంది. నాకు చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ఇంకొకటి ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ కూడా నాకు సంస్థ నుండి వచ్చిందేనండి, వేరే నేను కొనుక్కున్నది కాదు. ఇది ఇలా ప్రతిదీ హ్యూమన్ నీడ్స్, బేసిక్ నీడ్స్, ఫుడ్, క్లాత్, షెల్టర్ ఇవన్నీ కూడా మనకు అందించడానికి రెడీగా ఉన్నారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నాను అంటే, వీ షుడ్ నాట్ బి లైక్ డిపెండెన్స్. ఇలా చేసే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు డిపెండ్ అవ్వడం కాకుండా మనకు మనంగా మన సొంత ఇళ్లలో, మన చుట్టుపక్కల పరిసరాలలో ఏదైనా జరిగితే గనక మనకంటూ అవేర్నెస్ ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. ఈ శక్తి యుక్తులను యూజ్ చేసుకొని ఏ ఆడపిల్ల అయినా సరే, మగవాళ్ళైనా సరే, ఏ మానవుడు జీవి బాధపడుతున్నట్టు మీకు కనిపించినా కూడా వాళ్ళకి ఆపన్న హస్తాన్ని అందియండి. వాళ్ళ జీవితం మరీ ట్రాజడీలోకి వెళ్ళిపోకుండా చూసే బాధ్యత మీరు తీసుకుంటారని కోరుకుంటూ, తీసుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆర్గనైజేషన్, థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎన్జిఓస్కు ఉన్నటువంటి వాల్యూస్ ఏందో మీరు మీకు జరిగినటువంటి